నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఉదయకాలం దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరి జీవితాల్లో ప్రభు ఆశీర్వదించి గొప్ప కార్యం జరిగించి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా కూడా మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చదువుకుందాం ఈరోజు వాగ్దానం. ప్రభు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడువబడిన దానవని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను గూర్చి చెప్పబడు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. విడువబడిన దానవని ఇక నింద నీకుండదు, భయం నీకుండదు. నీ మీదకి వచ్చే నింద కూడా గౌరవంగా మారుస్తానని ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను. ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు, అలసిపోయావు, సొమ్మసిల్లిపోయావు, ఇక నా జీవితంలో ఏ కార్యం జరగదా అని అనుకుంటున్నావు, ఇక నా జీవితంలో ఆశీర్వాదం ఉండదా అని నువ్వు అనుకుంటున్నావు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీ మీద నా నింద తొలగించబడుతుంది, అవమానం కూడా గౌరవంగా మార్చబడుతుంది. అన్ని విషయాల్లో నీకు సమాజంలో విలువ కలిగజేయబోతున్నాడు. నీ జీవితం ఇంతవరకు ఆశీర్వాదం లేదేమో, సమాధానం లేదేమో. దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీకు సమాధానం ఇచ్చి మంచి ఘనత, మంచి పేరు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుచున్న దేవుడు గనక ఆ మాటలు నీ విషయంలో కార్యసిద్ధి కలుగజేసి అన్ని విషయాలు నీకు దీవెనివ్వడానికి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. నేను ఉన్నానని నీకు ధైర్యం చెప్తున్నాడు. చూడండి, హన్నా జీవితంలో చాలా నింద, కొట్టాలనే నింద వచ్చినప్పుడు ఆమె భయపడకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చింది. నిందలో కృంగిపోయింది, అలసిపోయింది. అందరూ మాట్లాడుతున్నా కూడా మౌనంగా ఉంది. దేవుని ఎదుటికి వెళ్ళి తన బాధ అంతా చెప్తుందండి. మనుషులకు చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు. తన బాధ ఎవరికి చెప్పింది? దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు ఊరికే లేడు. ఆ మీద ఉన్న నిందను, ఆ అవమానాన్ని గౌరవంగా మార్చి గొప్ప పేరు ఆమెకి ఇచ్చాడు, గొప్ప ఘనత కలుగజేశాడు. గొప్ప స్త్రీగా ఇప్పుడు బైబిల్లో మనకు ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో నీకు వచ్చే అవమానాన్ని బట్టి, నీకు వచ్చే నిందను బట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు చెప్పడానికి? మనుషుల దగ్గరికి వెళ్తే, అధికారుల దగ్గరికి వెళ్తే నీకేమీ జరగదు. ఎవరి దగ్గర కావాలి? సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే నీకు విడుదల, విమోచన, గొప్ప గౌరవం నీకు ఇస్తాడు, గొప్ప ఘనత నీకు ఇస్తాడు. నీ మీద ఉన్న ఆ అవమానం, నీ మీద ఉన్న ఆ నింద అవన్నీ కొట్టివేసి స్పెషల్ దీవెన, స్పెషల్ ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన రెక్కల కిందకి ఎవరైతే శరణుజొచ్చి ఉంటారో, ఆయన రెక్కల నీళ్ళు ఎవరైతే ఆశ్రయిస్తారో, ఇక వారి జీవితంలో ఏది కొదువగా ఉండదు, ఏ వెలితి ఉండదు, ఏ అధైర్యం ఉండదు. వారు ధైర్యంగా సింహం వలె యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మార్గంలో, ఆయన రాజమార్గంలో చక్కగా నడిపించబడు. మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. మాట పట్టుకొని నేను కూడా నీ ఎదుటికి వస్తానైనా, నీ సన్నిధికే వస్తాను, నీ పాదాలు పట్టుకొని ఒక మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ జీవితంలో ఘన విజయాన్ని నీకు ఇవ్వబోతుంది. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలనైనా ఏ నిందలో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కరువులో ఉన్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించు, విజయాన్ని అనుగ్రహించు, నిందను గౌరవంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలునైనా ప్రభువా, నీ సన్నిధికి వస్తుండగా వారి వేదన తొలగించు, వారి బాధను తొలగించు, వారి మీద ఉన్న చీకటి తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి, వెలుచున్న మార్గం అన్నింటిలో తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి అన్ని విషయములలో అభివృద్ధి పరచమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.